తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ల పెంపుకు సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వీటికి సంబంధించి పర్టిక్యులర్‌గా మనకు డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. వీటితో పాటు వచ్చే నెలలో మనకు పెన్షన్ పంపిణీలో కొన్ని కొత్త మార్పులు, చేర్పులు అయితే చేశారండి. ఈసారి చాలామందికి పెన్షన్‌లు పంపిణీ కాకుండా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. సో, కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని మీరు ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి తెలుసుకుందాం. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మనకు ఈ యొక్క 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం నవీనీకరించింది. అంటే మార్పులు, చేర్పులు చేసి వాటిని కొత్తగా మనకు అనౌన్స్ చేసింది. దీని ప్రకారం 50 ఏళ్ళు అంటే 57 సంవత్సరాలు పైబడినటువంటి వయోవృద్ధులకు, 50 సంవత్సరాలు పైబడినటువంటి మనకు కార్మికులకు ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని నిర్దిష్టంగా కార్మికులకు నెలకు 4,000, దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్ చొప్పున నేరుగా అందివ్వాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్మానించింది. అర్హులకు అర్హులైనటువంటి లబ్ధిదారులకు తెలంగాణ శాశ్వత నివాసులై ఉండాలి. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. మరియు నిర్దిష్ట పరిమితి అంటే వయసు పరిమితి లేదా వృత్తిపరమైన అర్హతలను కలిగినటువంటి వారు మాత్రమే ఉండాలి. సో, ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని కొత్త మార్పులు, చేర్పులు అయితే చేయడం జరిగింది. సో, వీటికి సంబంధించి కొత్త నియమాలు కూడా మనకు విడుదలైతే చేశారు. చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి ఆ కొత్త నియమాల విషయానికి వస్తే సాధారణ లబ్ధిదారులకు రూ. 4,000 మరియు దివ్యాంగులకు రూ. 6,000 వరకు ఈ పెన్షన్ అనేది మనకు పెంచారు. వయస్సు పరిమితి చూసుకుంటే వృద్ధాప్య పెన్షన్‌కు కనీస వయసు పరిమితి 57 సంవత్సరాలుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అర్హులైనటువంటి సీనియర్ సిటిజన్లు 57 కంటే ఎక్కువ వయసు ఉండాలి. వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా మరియు డయాలసిస్ రోగులు ఉన్నారు. సో, వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఎవరైనా ఒంటరి మహిళా పెన్షన్లు తీసుకోవాలనుకోండి, ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 35 సంవత్సరాల కంటే వయసు అనేది ఎక్కువ ఉండాలి. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 35 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉంటే ఈ యొక్క పెన్షన్లు అయితే ఇస్తారు. అండ్ మనకు ఇంకొక విషయం ఏమిటంటే 50 ఏళ్ళు పైబడినటువంటి వారు ఎవరైనా ఉంటే కలుగిత కార్మికులు లేదా నేత కార్మికులు, బీడీ కార్మికులైతే ఈ పథకం ద్వారా అర్హత అయితే పొందొచ్చు. సో, 50 ఏళ్ళకైతే మనం ఈ పెన్షన్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనకు ఎవరైతే ఈ యొక్క వితంతు మహిళలు ఉంటారో, సో, వితంతువులకు సంబంధించిన పెన్షన్ తీసుకోవాలంటే వితంతువుల యొక్క వయసు అనేది 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. సో, 18 సంవత్సరాలు అనేది దాటి ఉండాలి. అటువంటి వారిని మాత్రమే వితంతు పెన్షన్ల కింద కన్సిడర్ చేస్తారు. ఇక మనకొచ్చేసి ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే తెలిసిందే, మనకు 57 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉండాలి. ఇక ఎయిడ్స్ రోగులు గనక ఉన్నట్లయితే వాళ్ళకు సంబంధించి చూస్తే ఏజ్ అనేది లిమిట్ లేదు గానీ, సో, వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ఈ పెన్షన్‌కైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకొచ్చేసి ఈ యొక్క ఫైలేరియా రోగులు మరియు డయాలసిస్ రోగులు ఎవరైతే ఉన్నారో, సో, అటువంటి వారందరికి గూడా హాస్పిటల్స్‌లో చూపించినటువంటి సో, ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం హాస్పిటల్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పెన్షన్ కేటగిరీలను మెన్షన్ చేస్తూ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు కేవలం ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 పెన్షన్‌ని రూ. 4,000కైతే పెంచారు. ఇక ఎవరికైతే దివ్యాంగులు రూ. 4,000 పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకి డైరెక్ట్‌గా రూ. 6,000కైతే పెన్షన్ అయితే పెంచడం జరిగింది. మొత్తంగా ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్‌లన్నీ కూడా వచ్చే నెల మొదటి వారంలోనే పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇవి కంప్లీట్ అయిపోయిన
చెప్పిన తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు 2,00,000 మందికి కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి మనకు బిల్ అనేది అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు మన యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు 2,00,000 కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సో ఇచ్చినటువంటి విధంగానే వచ్చే నెలలో ఈ యొక్క 2,00,000 కొత్త పెన్షన్లకు ముహూర్తం ఖరారు చేశారు. అయితే వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మనకు ఏ విధంగా ఉండాలి, ఏమేమి మనం ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇది తెలంగాణ సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్తో ఉండాలి. తర్వాత ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రేషన్ కార్డ్ అనేది బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ స్థితిని నిరూపించే విధంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డ్ అయితే ఉండాలి. తర్వాత రేషన్ కార్డ్తో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం అంటే మనకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు మనం ఒక కొత్త పెన్షన్కి ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే స్పౌస్ పెన్షన్స్ని కూడా త్వరలో యాక్టివేట్ చేస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఎండ వేడిమి దృష్ట్యా పెన్షన్ల పంపిణీలో మనకు చాలా సమస్యలు తలెత్తుతున్నందున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఆధారంగా నేరుగా అర్హులకు అంటే ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి మహిళలకు మరియు పురుషులకు, వృద్ధులకు, లేదంటే మనకు ఒంటరి మహిళలకు ఈ యొక్క సీకేడీయూ పెన్షన్స్ తీసుకునే వారికి, తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్ల అర్హతలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇంటింటికే పెన్షన్ పంపిణీ చేయాలని, వాలంటీర్లను రిక్రూట్మెంట్ చేయాలని దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేశారు. త్వరలో మనకు ఈ యొక్క ఇంటింటికి పెన్షన్ కార్యక్రమాన్ని వాలంటీర్లందరినీ కూడా నియమించి ఒక్కొక్క వాలంటీర్కి గరిష్టంగా 5,000 రూపాయలు గౌరవ వేతనం అయితే అందిస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు కొత్తగా వారిని రిక్రూట్మెంట్ చేసుకొని అనంతరం వారికి సంబంధించినటువంటి డబ్బులను కూడా ప్రతి నెల వాళ్ళకి చేతికిస్తూ అలాగే పెన్షన్లు కూడా వాళ్ళ ద్వారా ఇంటింటికే పంపిణీ చేసే కార్యక్రమానికైతే శ్రీకారం చుడుతున్నట్లు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. సో మొత్తంగా నేను కొన్ని డాక్యుమెంట్స్ చెప్పాను కదా, సో ఈ ప్రూఫ్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఆధారు, రేషన్, అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైతే మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉందో అది తీసుకోండి. క్యాస్ట్ ఇన్కమ్ ప్రూఫ్, అలాగే బ్యాంక్ అకౌంట్. సో ఇవి 6 రకాల ప్రూఫ్స్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఆన్లైన్లో మనకు సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. సో వీడియో చేసి తెలియజేసిన వెంటనే మీరు డైరెక్ట్గా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీరు కూడా ఈ పథకానికి డబ్బులైతే పొందొచ్చు. సో ఇక మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.